అయ్యా లోపలంతా అంత సవ్యంగానే జరిగింది. ఏమైందయ్యా? పేకు తించారా? రివ్యూ ఆఫ్ టగ్ లైఫ్ ట్రైలర్ చూసాక నేను ఎలాంటి ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకుండా నార్మల్ గా అయితే మూవీకి అయితే వెళ్ళాక నాకు ఎలా కనిపించింది తెలుసుకునే ముందు బేసిక్ స్టోరీ లైన్ ఏంటో చూద్దాం. మీరు ట్రైలర్ లో ఏం చూసారో అదే మైండ్ లో పెట్టుకుని అయితే వెళ్ళండి. కమల్ సింబుని కొడుకులా చూసుకున్న తను ఒకేసారి వీళ్ళిద్దరు ఎనిమీస్ కి ఎలా ఇంతకు మారాల్సి వచ్చింది అనేది సింపుల్ అండ్ బేసిక్ స్టోరీ లైన్. ఓవరాల్ మూవీ చూసాకైతే మాత్రం డిసప్పాయింట్మెంట్ అయ్యానబ్బా. నాకు ఎక్కడా కూడా మూవీ ఇంట్రెస్ట్ అయితే అనిపించలేదు. 38 years తర్వాత మణిరత్నం సార్ కమల్ సార్ కొలాబరేట్ అయ్యి ఈ మూవీతో అయితే వచ్చారా. చాలా అవుట్ డేటెడ్ రొటీన్ స్టోరీ అయినా స్క్రీన్ పై ఒక మ్యాజిక్ అయితే చేయొచ్చు. ఈ మూవీలో ఎక్కడా కూడా స్క్రీన్ పై మ్యాజిక్ అయితే చేయలేదు. ఒక్క సీన్ కూడా ఆ ఇంట్రెస్ట్ అయితే తెప్పించలేదు మూవీ మీద. ఇంకోటి మూవీ 2 hours 45 minutes అయితే ఉంటది. లిటరలీ ఎంత స్లోగా ఉంటది అంటే మన పేషెన్స్ డెఫినెట్ గా టెస్ట్ అయితే చేస్తుంది ఈ మూవీ అనేది. ఏ సీన్ కూడా ఆ ఇంట్రెస్ట్ అయితే తెప్పించలేకపోయింది. మజా నహీ ఆ రహా హై. ఇంకోటి తెలుగు డబ్బింగ్ అనేది ఇంకా కొంత పర్ఫెక్ట్ గా చేసి ఉంటే బాగుండైతే అనిపించింది నాకైతే. మూవీ స్టార్ట్ అవుతాం ఇదేదో వర్కౌట్ అయ్యేటట్టుందిరా. ఇదేదో హై టెన్షన్ డ్రామా లాగా ఉందిరా. మంచి ఇంట్రెస్ట్ గానే స్టార్ట్ అయింది. తర్వాత ఏం జరుగుతుంది అనేది క్యూరియాసిటీ అనేది క్రియేట్ అయితే చేసింది. ఇంకోటి క్యారెక్టర్స్ కూడా బాగానే ఇంట్రడ్యూస్ అయితే చేసుకున్నారు. దాని తర్వాత వచ్చే సీన్స్ అనేది అంత ఇంపాక్ట్ అయితే చేయలేకపోయినాయి. మెయిన్ ఎక్కువ ప్రెడిక్టబుల్ గా అయితే అనిపించేసింది. మనం ఏ సీన్ జరుగుద్దో మూవీలో కూడా సేమ్ అలాంటి సీన్ అయితే జరుగుద్ది. ఇంకోటి మూవీలో ట్విస్ట్లు అయితే పెట్టుకున్నారు. ఆ ట్విస్టులు కూడా నాకు వరకు అంత అయితే వర్కౌట్ అయితే అవ్వలేదు. అవి కూడా ప్రెడిక్టబుల్ గా అయితే అనిపించినాయి. కొన్ని ట్విస్టులు చూస్తే ఇది ట్విస్టా అనిపించేలాగా అయితే అనిపించినాయి. కానీ ఏది కూడా అంత అయితే వర్కౌట్ అయితే అవ్వలేదు నా వరకు. ఫస్ట్ టైం మనీ సార్ మూవీస్ లో ఎమోషన్ డ్రామా అంత అయితే వర్కౌట్ అయితే అవ్వలేదు. మెయిన్ ఎమోషన్ అయితే మాత్రం అంత ఇంపాక్ట్ అయితే ఇవ్వలేకపోయింది. డ్రామా అంటారా చాలా ల్యాగ్ చేసినట్టయితే అనిపించింది. ఎక్కడ కూడా ఇంట్రెస్ట్ అయితే క్రియేట్ చేయలేకపోయింది. మూవీలో చాలా బాగా నచ్చింది ఆ సినిమాటోగ్రఫీ. కొన్ని ఫ్రేమ్స్ అయితే చాలా బాగా అయితే చేయించారు. ఇంకోటి పర్ఫార్మెన్సెస్ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా బాగా అయితే చేశారు. టెక్నికల్ గా 300 కోట్లు పెట్టారు కానీ నాకైతే అంత అయితే కనిపించలేదు. ఇంకోటి మ్యూజిక్ అయితే మాత్రం అంత ఇంపాక్ట్ అయితే చేయలేదు. ఏ రెహమాన్ అయితే కొంత డిసప్పాయింట్మెంట్ అయితే చేశాడు. ఇది ఈ మూవీ చూసాక నా ఎక్స్పీరియన్స్ అయితే. మూవీ మీరు చూసుంటే మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఇంకా ఓవరాల్ గా ఈ మూవీకి ఇచ్చే గ్రేడ్ ఏంటంటే మాత్రం డి గ్రేడ్. ప్లస్ వీడియో ఇప్పుడు వరకు చూసారు కాబట్టి కంటెంట్ నచ్చితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి వీడియోని అయితే లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ డిస్క్రిప్షన్ మన ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ఉంటుంది. కంటెంట్ ఒకసారి చెక్ చేయండి. వర్త్ అనిపిస్తే ఫాలో అయితే కూడా అందులో కూడా చిన్న సపోర్ట్ అయితే చేయండి. బై గైస్, ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై.